గణపతి బప్ప మౌర్య, గణేష్ మహారాజ్ కి జై, ప్రైజ్ ది లార్డ్. సో ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత సామరస్యం. సో మనం భిన్న మతాలకి చెందిన వాళ్ళు, కొంతమంది క్రైస్తవులు అవ్వచ్చు, కొంతమంది హైందవులు అవ్వచ్చు, కానీ మనందరూ సంస్కృతి లేకపోతే మనందరి ప్రయత్నం, మనందరి లక్ష్యం ఒకటే. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 7th మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం? వినాయక చవితి. సో వినాయక చవితి మనం సెలబ్రేట్ చేసుకునే టైం అది కూడా. ఈ టైంలో ఏంటంటే మీకు వెలంకిని అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ వెలంకిని మేరీ మాత అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి ఇవే టైంలో. అందుకే నేను ఈ టైం సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు గణపతికి యేసు ప్రభువుకి మీకు ఒక రిలేషన్ చెప్తా, ఒక కనెక్షన్ చెప్తా. గణపతి అంటే ఎవరు? విఘ్నాలని తొలగించేవారు. విఘ్నాలు అంటే మనకు వచ్చే అడ్డంకులు తొలగించేవారు. మనం గణపతికి పూజ చేసే వేరే మిగతా దేవుడికి పూజ చేస్తాం ఇప్పుడు, ఎందుకంటే ఆయన మనకి ఏదైనా కష్టాలు విఘ్నాలు వస్తే అవన్నీ తొలగిస్తాం. సో ఇప్పుడు గణపతి ఎలా పుట్టారు ఎప్పుడైనా మీరు ఆలోచించారు? గణపతి ఎలా పుట్టారంటే పార్వతమ్మ వారి ద్వారా, పార్వతమ్మ వారి మలినం ద్వారా పుట్టారు. అది ఒక ఆకారంలో చేస్తే ఆకారం దాల్చి దానికి అమ్మవారు ఏం చేశారు? శక్తినిస్తే, ప్రాణం పోస్తే గణపతి ఉద్భవించారు. తర్వాత గణపతి మామూలుగా ఉద్భవించారు, మనం అనుకున్న ఈ తలతో ఉద్భవించారు. తర్వాత ఏమైంది? శివుడు వచ్చి ఏం చేశారు? తలని తీశారు. ఎందుకు తీశారు తలని? ఎందుకంటే గణపతి అహంకారంతో ఉన్నారు. అహంకారం తీసేసి జ్ఞానం పెట్టారు, విజ్డమ్ పెట్టారు. అర్థమైందా? సో అది గణపతి. సో ఇక్కడ మనకి 3 పని చేస్తాయి. ఒకటేంటి? గణపతి, ఇంకోటి అమ్మవారు, ఇంకోటి శివుడు. గణపతి, పార్వతీదేవి, శివుడు, ముగ్గురు కనపడుతున్నారు మనకి. సో గణపతి స్టోరీలో పట్టుకోం. సో అలాగే ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువారి గురించి మాట్లాడితే మనకి క్రాస్లో కూడా జనరల్గా యేసు ప్రభువారు ఏం తొలగిస్తారు అంటే పాపాలు, సిన్స్. మనం సాల్వేషన్ చెందడానికి మనకి మెయిన్ అడ్డంకి ఏంటి? పాపం. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, స్వర్గానికి వెళ్ళడానికి మనకు అడ్డంకి ఏంటి? విఘ్నం ఏంటి? పాపమే. మనం చేసుకున్న కర్మ, మనం చేసిన పాపమే ఆ విఘ్నం. ఆ పాపాలని తొలగించినప్పుడు విఘ్నాన్ని తొలగించిన వారే కదా. అలాగే మీరు యేసు ప్రభు వారి జన్మని చూస్తే, యేసు ప్రభు వారు ఎవరికి పుట్టారు? మేరీ మాతకి పుట్టారు. మేరీ మాత ద్వారా పుట్టారు. సో మేరీ మాతలో ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మేరీ మాతలో ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు పుట్టారు మేరీ మాత నుంచి. సో అక్కడ పార్వతమ్మ నుంచి పుట్టినప్పుడు, పార్వతమ్మ శక్తి నుంచి పుట్టినప్పుడు, ఇక్కడ మేరీ మాత పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభుకి జన్మనిచ్చారు. సో తర్వాత యేసు ప్రభు వారు ఎన్నో లీలలు చేశారు, ఎన్నో మిరకిల్స్ చేశారు. ఫైనల్గా మన పాపాల కొరకు ఆయన్ని శిలువ మీద పెట్టారు, ఎంతో హింసించారు. ఆయన ఎంత హింసించినా ఆయన ఒక మాట అన్నారు, ఏంటి? నన్ను హింసించిన వాళ్ళని క్షమించు దేవుడా. అలా మనం ఉండగలమా? అంత కరుణతో ఉండగలమా? సో ఆయన ఫైనల్గా ఆయన రిజరెక్షన్ అయింది. ఆయన చనిపోయాక 3 days తర్వాత రిజరెక్షన్ అయింది. రిజరెక్షన్ అయ్యాక ఆయన ఎక్కడికి వెళ్ళారు? తండ్రి దగ్గరికి వెళ్ళారు. సో ఇక్కడ 3 ఉన్నాయి. ఎవరు? తండ్రి, యేసు ప్రభువు, మేరీ మాత, లేకపోతే పరిశుద్ధాత్మ. ఇక్కడ గణపతి స్టోరీలో శివుడు, పార్వతి, గణపతి. సో 2 చోట్ల మీకు ట్రినిటీ అనేది కనబడుతుంది. అలాగే గణపతిని మనం ఫస్ట్ పూజిస్తాం, గాడ్ ఆఫ్ ద ఫస్ట్ అని. యేసు ప్రభు వారు కూడా బైబిల్లో చెప్తారు, ఐఎమ్ ద ఆల్ఫా, అంటే నేను ఫస్ట్, నేను మొదటి. సో మీకు కనెక్ట్ చేస్తే ఈయన గణపతి కూడా ఆయన చనిపోయి పునరుద్ధానం అయ్యారు. యేసు ప్రభు వారు కూడా చనిపోయి పునరుద్ధానం అయ్యారు. మీకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి. మన 2 కల్చర్స్ మన సామరస్యంగా ఒక్కొక్క మన కల్చర్లో ఉన్న అంతర్లీనమైన అర్థం మనం తెలుసుకుంటే నిజంగా మనందరం హాయిగా ఒక బ్రైట్ ఇండియా కొరకు, ఒక డెవలప్డ్ ఇండియా కొరకు. ఇండియా డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ మనందరం మన కల్చర్, మన ఇంటర్నల్ నాలెడ్జ్, ఇసోటెరిక్ నాలెడ్జ్, సింబాలిజం, ఇవన్నీ తెలుసుకోవాలి. మన ఇండియన్ కల్చర్, ఇప్పుడు హిందూయిజం మన ఇండియన్ కల్చర్, క్రిస్టియానిటీ మన ఇండియన్ కల్చర్. సో మనం రెండింటిని అబ్జర్వ్ చేసుకోగలిగితేనే విల్ బికమ్ ట్రూ ఇండియన్స్. ఓకే, సో జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.